మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ వర్షాలు విస్తారంగా పడుతున్నప్పుడు ఒక పెద్ద మహమ్మారిలాగా మనని అనేక సమస్యలు దాడి చేస్తూ ఉంటాయి. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే దోమలు డైరెక్ట్గా ఈ వ్యాధులను కలిగించవు, కానీ ఈ వ్యాధులకి వాహకం కింద పనిచేస్తాయి. కాబట్టి ఆ వాహకాన్ని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే వ్యాధుల్ని కంట్రోల్ చేయొచ్చు. ఇది ఇక్కడ కీలకం. ఇదే మనం తెలుసుకోబోతున్నాం. దోమల్ని తరిమేయటానికి ప్రకృతి ప్రసాదించిన వరాలు, వీటిని వరుసగా మనం తెలుసుకుందాం. మన జీవితాన్ని కలిచివేసేటటువంటి భయంకరమైనటువంటి అంశాలు కొన్నిసార్లు మనం ఊహించిన రూపంలో వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఎలా దాడి చేస్తాయో తెలియని ఆ మహమ్మారి పేరేమిటి అంటే దోమ. ఒక నిశ్శబ్ద హంతకుడిలాగా ఇది మన ప్రశాంతమైన రాత్రుల్ని కబళించేస్తుంది. చీకటి పడిన తర్వాత మొదలయ్యేటటువంటి ఈ పోరాటం తెల్లవారే వరకు ఇక ఉంటూనే ఉంటుంది, ఆగదు. ప్రపంచంలోనే అత్యధిక మరణాలకు కారణమయ్యే చిన్న జీవి ఈ దోమ. కేవలం నిద్ర లేకుండా చేయటం మాత్రమే కాదు, ఇవి ప్రాణాంతక వ్యాధుల్ని మోసుకొస్తూ మన బతుకుని ఛిద్రం చేస్తున్నాయి దోమలు. మన ఆరోగ్యాన్ని, మన జీవితాన్ని కాపాడుకోవటానికి చేసే యుద్ధం అనేది దోమలపైన పోరాటం. ఈ పోరాటంలో మనకు ఆధునిక సైన్సు కొంత సహాయపడుతున్నప్పటికీ కూడా ఆయుర్వేద సాంప్రదాయపు జ్ఞానం మనకి ఎలాంటి హాని లేకుండా సహాయపడుతుంది, ఎలాంటి చెడు ప్రభావం లేకుండా మనని రక్షిస్తుంది. అంటే ఈ రసాయనాలతో నిండిన పరిష్కారాలకు దూరంగా ప్రకృతి సిద్ధమైనటువంటి సురక్షితమైనటువంటి మార్గాల్లో దోమల బెడదని అరికట్టుకునేటువంటి పద్ధతిని మనం తెలుసుకుందాం. అంటే మనం ఇప్పుడు తెలుసుకోబోయేది రసాయనాలు వాడకుండా వాటికి బదులుగా ఆయుర్వేద పరిష్కారాలను ఎలా వాడాలి అన్న సంగతినే మనం తెలుసుకోబోతున్నాం. మామూలుగా ఆధునిక విజ్ఞానం ప్రకారంగా దోమలను పారదోలటానికి ఉపయోగించే మందుల్ని పెస్టిసైడ్స్ అంటారు. మీకు అందరికీ తెలిసిందే. సాధారణంగా ఎలాంటివి వాడతారు అంటే అలెత్రిన్ అనే దాన్ని వాడతారు. అలాగే డైథైల్ టోల్మైడ్ అనే దాన్ని కూడా వాడతారు. ఇవి శక్తివంతమైన రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి ఆ దోమల తాలూకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ మీద పనిచేసి వాటిని అంతం చేస్తాయి. కానీ ఈ రసాయనాలు మన శ్వాస వ్యవస్థ అంటే మన రెస్పిరేటరీ సిస్టమ్ పైన కూడా దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో ఇవి చాలా ఒకసారి వాళ్ళకి లైఫ్ లాంగ్ ఎలర్జీస్ని కలిగించేంత రిస్క్ ఉంటుంది, ఇతర సమస్యలు కూడా కలిగజేస్తూ ఉంటుంది. అందుకే మన పూర్వీకులు ఆయుర్వేదంలో చెప్పినట్టుగా రసాయనాలకు దూరంగా ఉండే సహజ పద్ధతులను ఎంచుకున్నారు. ఘాటైన వాసనతో దోమల్ని భయపెట్టేటటువంటి ట్రీట్మెంట్స్ని మన పూర్వీకులు వాడారు. లవంగాలు, అలాగే బిర్యానీ ఆకులు, బేకింగ్ సోడా అంటే వంట సోడా, ఇలాంటివి గొప్ప ఉపాయాలు. వీటిని గురించి కొంచెం వివరంగా మనం తెలుసుకుందాం. ఒక మంచి కాంబినేషన్ లవంగాలు, బేకింగ్ సోడా, వీటిని ఉపయోగిస్తూ దోమలపైన మనం వేరే విహారం చేయొచ్చు, వాటిని సంహరించవచ్చు. ఆయుర్వేదం ప్రకారంగా దోమలను తరిమేయటానికి ధూపనం అనేది ఒక పురాతన ప్రక్రియ, ఒక పద్ధతి. లవంగాల నుంచి వచ్చేటటువంటి ఘాటైన వాసన దోమలకి పడదు. సైంటిఫిక్ కోణంలో మనం చెప్పాల్సి వస్తే లవంగాల్లో ఉండేటటువంటి యూజినాల్ అనేటటువంటి ఒక సమ్మేళనం, ఒక జీవరసాయన పదార్థం దోమల్ని వికర్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది ఒక శక్తివంతమైన క్రిమసంహారిణిలాగా పనిచేస్తుంది. ఇక బేకింగ్ సోడా కూడా పురుగుల్ని వికర్షించే శక్తిని కలిగి ఉంది. ఈ రెండింటినీ కలిపి తయారు చేసేటువంటి మిశ్రమం దోమల్ని నిర్మూలించడానికి సహాయపడుతుంది. అయితే ఈ ద్రావణం ఎలా తయారు చేసుకోవాలి? వెరీ సింపుల్. ఒక పాత్రలో 2 గిన్నెల నీళ్ళని తీసుకొని వేడి చేయండి. ఈ నీళ్లు వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల లవంగాల్ని వేయండి. ఈ లవంగాల తాలూకు సారం పూర్తిగా నీళ్ళలో కలిసే వరకు కూడా మరిగించాలి. ఇప్పుడు అంటే కాస్త మూత పెట్టాలి, ఎందుకంటే దాంట్లో ఉండే అరోమాటిక్ ప్రిన్సిపల్స్ ఎవాపరేట్ అవ్వకుండా. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేసి ఈ మిశ్రమం చిక్కగా అయ్యే వరకు కూడా ఉడికించండి. ఈ మిశ్రమం చల్లబడిన తర్వాత కొన్ని బిర్యానీ ఆకుల్ని మెత్తటి పొడిలాగా చేసి కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్లో మార్చుకుని మీకు ఒక సొల్యూషన్ సిద్ధం అవుతుంది. మార్చుకుంటే ఇంట్లో దోమలకు చర్మగీతం పాడేటువంటి ఆయుధం సిద్ధమైనట్టే. దీన్ని ఎక్కడైతే దోమలు వాళ్తాయని అనుమానం ఉంటుందో అక్కడంతా స్ప్రే చేసేయండి. సింపుల్. మరొక మంచి కాంబినేషన్, మరొక మంచి సహజ నివారణ ఉంది. ఇదే కర్పూరం. కర్పూరంతో కూడా దోమలను అంతం చేయొచ్చు. కర్పూరం నుంచి వచ్చేటువంటి ఘాటైన వాసన, సువాసన దోమల తాలూకు నాడీ వ్యవస్థ దెబ్బతీస్తుంది. అచ్చం అలోపతిక్ డ్రగ్ లాగా. ఒక గ్లాస్ నీళ్ళలో కర్పూరం వేసి ఉంచవచ్చు, ఇదో పద్ధతి. లేదు వెలిగించవచ్చు, ఇదో మరో పద్ధతి. దీంతో ఆ కర్పూరం తాలూకు పొగ అంతా కూడా అంతటా వ్యాపించి దోమలను తరిమి కొట్టేస్తుంది. కర్పూరంలో ఉండేటటువంటి ప్రత్యేక సమ్మేళనాలు దోమలను వికర్షించేస్తాయి.
ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఇక మరొక సింపుల్ రెమెడీ లావెండర్. ఈ లావెండర్ ఆయిల్ కూడా ఉపయోగపడుతుంది. లావెండర్ పూల నుంచి వచ్చేటువంటి సువాసన దోమలను దూరంగా ఉంచడంలో ఎఫెక్టివ్గా పనిచేస్తుందని 2002 సంవత్సరంలో జరిపినటువంటి ఒక అధ్యయనం మనకి ప్రపోజ్ చేస్తుంది. లావెండర్ నూనె దోమలను తరిమి కొట్టడానికి సహాయపడుతుంది. ఈ అధ్యయనంలో ఇది కేవలం దోమలను నివారించడానికి మాత్రమే కాదు, లావెండర్లో ఉండేటువంటి మత్తుని కలిగించే గుణాల వల్ల దోమల కాటు వల్ల వచ్చేటువంటి చికాకు కూడా తగ్గుతుంది. ఇంకొక సహజ రిపెల్లెంట్ దాల్చిన చెక్క నూనె, సిన్నమన్ ఆయిల్. ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దాల్చిన చెక్క నూనె దోమల గుడ్లను చంపేస్తుంది. అంతేకాదు పెద్ద దోమలను పారదోవటానికి కూడా సహాయపడుతుంది. ప్రత్యేకించి ఈ ఆసియన్ టైగర్ దోమల విషయంలో దీని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. 1% దాల్చిన చెక్క నూనెతో తయారు చేసినటువంటి ద్రావణాన్ని అంటే సొల్యూషన్ని శరీరం పైన అలాగే బట్టల పైన స్ప్రే చేస్తే దోమల నుంచి రక్షణ పొందొచ్చు. కానీ దాల్చిన చెక్క నూనెని మరీ స్ట్రాంగ్గా వాడితే మళ్ళీ చర్మానికి ఏమైనా ఇరిటేషన్ కలిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ విషయం దృష్టిలో ఉంచుకోండి. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది యూకలిప్టస్ ఆకుల గురించి. ఆయుర్వేద ప్రకారంగా యూకలిప్టస్ అంటే నీలగిరి ఆకుల ధూపం ఈ దోమల నివారణకి బాగా పనిచేస్తుంది. ఈ ఆకుల్ని ఎండబెట్టి కాల్చడం ద్వారా వచ్చేటటువంటి పొగ దోమలను బయటికి పారదోలేస్తుంది. దీంట్లో ఉండేటటువంటి యూకలిప్టాల్ అనేది దోమలకు వికర్షణ కింద పనిచేస్తుంది. అయితే శ్వాస సమస్యలు ఏమైనా ఉన్నా లేదా ఆస్మా లాంటివి ఉన్నా అప్పుడు ఇలాంటి పొగకి కాస్త దూరంగా ఉంటే మంచిది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. ఆయుర్వేదంలో దోమలు అంటే మస్కిటోస్ అనే వాటిని క్రిమిజ, పిశాచ ఇలాంటి పేర్లతోటి వర్ణిస్తారంటే అలా బాధిస్తాయి. ఈ విషజ్వరాలను కలిగించేటువంటి జీవులుగా వీటిని ఆయుర్వేదంలో చెప్పారు. దోమల ద్వారా సంక్రమించేటువంటి వ్యాధులు వాతపిత్త కఫ దోషాలని సమతుల్యం నుంచి డిస్టర్బ్ చేసేసి ఇంబ్యాలెన్స్లోకి నెట్టేస్తాయి. అలాగే రక్తధాతును కూడా దూషితం చేస్తాయి. వాటి నివారణకి ఆయుర్వేదంలో ధూపనం అలాగే సుగంధ చికిత్స అంటే అరోమా థెరపీ ఇలాంటి వాటిని సూచించారు. వీటిలో ఉపయోగించే గుగ్గులు ధూపం మీరు ఇప్పటికీ చూస్తూనే ఉంటారు. షాపులలో కొంతమంది వచ్చి ఇసునకరతోటి విసురుతూ లైవ్ కోల్ మీద దీన్ని గుగ్గుల్ని జల్లుతారు, ధూపం వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి గుగ్గులు అలాగే వేపాకు ఇంకా లవంగాలు ఇంకా కర్పూరం ఇలాంటి వాటికి ఇవన్నీ కూడా దోమలకి సహజ శత్రువుల కింద ఉంటాయి. మనం మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ప్రకృతి ప్రసాదించిన వరాలు ఇవన్నీ కూడా వీటిని సరైన పద్ధతిలో వాడుకోవటమే మన కర్తవ్యం. దోమల బెడద అనేది కేవలం ఒక చిన్న సమస్య కాదు. ఇది మన ఆరోగ్యాన్ని, మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని ప్రభావితం చేసే ఒక పెద్ద మహమ్మారి. రసాయనాలపైన ఆధారపడకుండా సహజ సిద్ధమైన పద్ధతుల్ని పాటించడం వల్ల మనం ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని నిర్మించుకోవచ్చు. మీ ఆరోగ్యం ఎప్పుడు మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ దోమల తాలూకు సమస్య అనేది చాలా పెద్దది. దీని నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ప్రకృతి ఇచ్చిన ఆయుధాలు మీకు తోడుగా ఉంటాయి. ఇకపై మీ రాత్రులు ప్రశాంతంగా, మీ ఉదయాన్ని ప్రకాశవంతంగా మీరు మార్చుకోవటానికి మీరు ఇప్పటి నుంచే మొదలు పెట్టడానికి ప్రయత్నం. మీరు భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. మీ ధైర్యం, మీ తెలివి మీకు రక్షణగా ఉంటాయి. ఈ సహజసిద్ధమైనటువంటి ఉపాయాలు కేవలం దోమల్ని పారదోడటానికి మాత్రమే కాదు, మీ జీవితంలో ఆయుర్వేద జ్ఞానాన్ని, ఆరోగ్య సంరక్షణ పద్ధతులు కూడా తీసుకువస్తాయి. ఎందుకంటే జీవితం సంతోషంగా గడపాలంటే ముందుగా ఆరోగ్యంగా ఉండాలి. అంటే దోమ లేని జీవితం ఆరోగ్యవంతమైన జీవితం అని మనం చెప్పొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే బెల్ బటన్ కూడా, ఆ నోటిఫికేషన్ బటన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.